హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో గోంగూర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇట్లా సింపుల్గా గోంగూర రైస్ అయితే ప్రిపేర్ చేయండి. మన ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు గోంగూర రైస్ వచ్చేసి అయితే నేను లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేసినాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ముందుగానే రైస్ అయితే ఉడికించి అయితే పక్కన పెట్టేసినాను. ఎప్పుడైనా గోంగూర రైస్కి రైస్ అనేది కాస్త పొడి పొడిగా ఉండేటట్టు అయితే వండేసుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడు వండి మరి గోంగూర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కావాలి అంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, దాంతోనైనా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే గోంగూర కట్ట వచ్చేసి అయితే 10 రూపీస్ కట్ట మొత్తం అయితే తీసుకున్నాను. ప్లస్ పిడికిల్ వైజ్గా చూసినట్టయితే 2 పిడికిళ్ళ వరకు గోంగూరను అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకునైతే మొత్తాన్ని యాడ్ చేసుకొని దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని గోంగూరని బాగా మగ్గించుకోవాలి. సో 3 నుంచి 4 నిమిషాలు అలా టైం పడుతుంది. ఈలోపు నేనైతే 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే పెద్దది ఉల్లిగడ్డనైతే ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసాను. అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం అంతా కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి అయితే వీటన్నిటిని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ప్లస్ ఏంటంటే మధ్యలో మధ్యలో మూత తీస్తూ గోంగూరనైతే కలబెడుతూ మరి మగ్గించేసుకోండి. సో చూసిల్లా కొంచెం మగ్గిందన్నమాట. మళ్ళొకసారి కలిపేసేసి మూత పెట్టుకొని అయితే మగ్గించుకోండి. ఈ గోంగూర మగ్గడానికైతే 4 నిమిషాలు అలా టైం పట్టింది. సో చూసిల్లా గోంగూర అయితే మొత్తం దగ్గర పడిందన్నమాట. సో దీన్ని అయితే కాసేపు చల్లారబెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే గోంగూరనైతే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో మెత్తని పేస్ట్ లాగానైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి మనం గోంగూర రైస్ చేయడం వలన ఏంటంటే గోంగూర అనేది రైస్కి చక్కగా పడుతుందన్నమాట. వాటర్ ఏం వేయకుండానే ఇలా గోంగూరనైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అయితే నేను ఇంకొక గిన్నెనైతే పెట్టేసినాను. అందులోకి 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 2 బిర్యానీ ఆకులు, అలాగే 1 ఇలాచి, అలాగే చిన్నది 1 దాల్చిన చెక్క, 2 లవంగాలను కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మనం వేసిన ఈ స్పైసెస్ని అయితే ఆయిల్లో కాసేపు ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 5-6 గల పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేయండి. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆనియన్స్ మెత్తబడితే సరిపోతుంది. ఈ టైంలోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా ఫ్రై అయిందండి. ఈ టైంలోనే ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీరనైతే వేసేసినాను. మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం అంతా పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కొత్తిమీరనే వేసేసినాను అన్నమాట. సో కొత్తిమీర వేసిన తర్వాతకి 1 నిమిషం పాటు అయినా కానీ ఆయిల్లో కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి టమాటో ముక్కలను అయితే వేసేసుకోవాలి. టమాటోస్ అనేవి తొందరగా మగ్గడం కోసం ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని టమాటోస్ అయితే మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. సో ఇలా మిక్స్ చేసిన తర్వాతకైతే దీనిపైనుంచి మూతను పెట్టుకొని టమాటోస్ని అయితే బాగా మగ్గించాలి. సో ఇప్పుడైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనం వేసిన టమాటోస్ చూడండి చక్కగా మగ్గిపోయి లైట్గా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా. ఈ టైంలోనే ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా గోంగూర పేస్ట్ని అయితే మొత్తం యాడ్ చేయాలి. సో చూసిలా గోంగూర పేస్ట్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలోనే అవుతుందండి మిక్సీ పట్టేసరికి. సో గోంగూర పేస్ట్ మొత్తం వేసిన తర్వాతకి ఆయిల్లో బాగా మిక్స్ చేయండి. సో ఈ టైంలోనే ఒక 2 నిమిషాలు అయినా కానీ గోంగూర పేస్ట్ని అయితే ఆయిల్లో బాగా వేగాలి అన్నమాట. ఆయిల్లో బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో 2-3 నిమిషాల తర్వాతకైతే నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ లైట్గా ఆయిల్ అనేది ఎడ్జెస్కి అయితే వదులుతూ ఉంది కదా. గోంగూర పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలోనే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసామంటే పిల్లలు అంతగా తినలేరని చెప్పేసి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా వేసేసినాను.
పావు స్పూన్ వరకు గరం మసాలాను అయితే వేస్తున్నానండి. సో నేను పిల్లల కోసం అయితే చేస్తున్నాను. మరీ స్పైస్ ఎక్కువగా తింటే తినలేరు అని చెప్పేసి మీరు ఇంకాస్త స్పైస్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు గరం మసాలాను అయితే హాఫ్ స్పూన్ వరకు వేశారంటే సరిపోతుందన్నమాట. ఇలా మనం వేసిన స్పైసెస్ని అయితే గోంగూరకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేయండి. సో ఈ స్పైసెస్ని అయితే 1 నిమిషం పాటైనా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అలానే మాడకూడదండి, జస్ట్ 1 నిమిషం అలా ఫ్రై చేశారంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి అయితే వేస్తున్నాను. రైస్ అయితే పొడి పొడిగా ఉండేటట్టు అయితే చూసుకోండి అన్నమాట. సో రైస్కి అయితే మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా రైస్ వేసి కలిపేటప్పుడు ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూర మొత్తం రైస్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలైన పాటు గరిటెతో కలుపుతూ మిక్స్ చేయండి. నేను తీసుకున్న రైస్కి గోంగూర క్వాంటిటీ అనేది అయితే కరెక్ట్గా సరిపోయిందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ తింటా ఉంటే పుల్లగా అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా సింపుల్ అండి, తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గోంగూర అనేది మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. అయితే ఇట్లా మొత్తం కలిపేసేసి అయితే ఏమైనా సాల్ట్ తక్కువైంది అనుకోండి, కొంచెం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసేసి అయితే ఒక్కసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఫైనల్లీ ఇంకేముందండి, మనం ఎదురు చూస్తున్న గోంగూర రైస్ అయితే అద్భుతంగా వచ్చింది టేస్ట్. వీలైతే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి.